ప్రముఖ బుల్లితెర యాంకర్ నటి విష్ణుప్రియ భీమినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డబ్బుల కోసం అర్ధనగ్న వీడియోలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు విజయవాడ సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. తన ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. సెలబ్రిటీ హోదాలో ఉండి కేవలం డబ్బు కోసం ఇలాంటి అసభ్యకర వీడియోలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సమాజానికి ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు తమ ఫిర్యాదులో కోరారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తాడు. బిందు, చెప్పండి, మరి విష్ణుప్రియ భీమినేనిపై నమోదైన కేసు పట్ల ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. యాంకర్ ఎవరు? రైట్ ప్రస్తుతం ప్రముఖ నటి మరియు యాంకర్ అయిన విష్ణుప్రియ మీద తీవ్ర వివాదాస్పదమైన విషయాలు అయితే వెల్లువిరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఫేమ్తో అయితే విష్ణుప్రియ పూర్తిగా ప్రజలందరిలోకి వెళ్ళింది. అదేవిధంగా బిగ్ బాస్లో క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఫేమస్ అయిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పూర్తిగా అభ్యంతరకరమైన కంటెంట్ని పెడుతూ ఉన్నారు ఆవిడ. ఆ అభ్యంతరకరమైన కంటెంట్కి సంబంధించి పూర్తిగా అందరూ అంటే కొంచెం చెడుగా అయితే బయటకు వెళ్తుంది. అయితే ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ కూడా దాంట్లో వచ్చింది. అంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అభ్యంతరకరమైన కంటెంట్ నేరుగా చూడొచ్చు అన్న దానిపైన కూడా పూర్తిగా విషయాలు వెల్లువిరుస్తున్నాయి. దీనికి సంబంధించి సూర్యారావుపేటలో విజయవాడలో అంటే ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడలో సూర్యారావుపేటలో సైబర్ క్రైమ్లో అయితే దీని మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు కూడా ఈ కేసు టేకప్ చేసినట్టు తెలుస్తుంది. విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏదైతే అభ్యంతరకరమైన కంటెంట్ ఉందో అది నార్మల్గా రీల్స్ కానీ ఫోటోలో వాటిల్లో మాత్రం అంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో కాకుండా ఒక సపరేట్ సబ్స్క్రిప్షన్ యాప్ చేసుకుంటే నెలకి ఇంత అని డబ్బులు కడితే ఆవిడ కంటెంట్ నేరుగా చూడొచ్చు అనేది అట్లాంటి ఒక ఆప్షన్లో అయితే ఆవిడ ఇటువంటి అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అభ్యంతరకరమైన ఏవైతే పోస్టులు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా యువత భారీగా సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అవి చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విష్ణుప్రియ ఒకటే కాదు, ఇటు చూసుకుంటే మిగతా యూట్యూబర్లు కొంతమంది కూడా ఇటువంటి కంటెంట్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే నేపథ్యంలో కూడా వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ దీనికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఇటువంటి ప్లాట్ఫామ్లో ఇటువంటి అభ్యంతరకరమైన పోస్టులే కనుక ఇంకా అంటే కంటెంట్ నార్మల్ చూడకూడని కంటెంట్ కూడా పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. బిగ్ బాస్ నుంచి మా ఫేమ్ అయిన తర్వాత ఇటువంటి కంటెంట్ ఇంకా ఎక్కువ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సబ్స్క్రిప్షన్కి నెలకి 390 రూపాయలు కడితే దీనికి సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఆ వీడియోస్ కూడా నేరుగా చూడొచ్చు. అయితే ఈ వివాదం పైన కూడా ఇంకా ఎటువంటి అధికారిక స్పందన అయితే రాలేదు. పోలీసులు కేసు టేకప్ చేశారని తెలుసు. విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఇంకా ఏఎస్ఎఫ్ఐ నాయకులే కాకుండా వివిధ సంఘాల వాళ్ళు కూడా ఆవిడ వేసుకునే దుస్తులు కానీ ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్గా పెట్టే ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో వీడియోస్ ఉన్నాయో వాటి మీద కూడా అభ్యంతరకరమైన విషయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా బాధ్యతారహితంగా ఉండకుండా ఇటువంటి పోస్టులు చేయడం, ఇటువంటి వీడియోస్ని వైరల్ చేయడం కూడా పూర్తిగా యువతని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ వీడియోస్కి సంబంధించి కూడా నార్మల్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కూడా తను చాలా కొంచెం అభ్యంతరకరమైన బట్టలు వేసుకొని దుస్తులు ధరించి అటువంటి వీడియోస్ పెడుతూ ఉంటారు. అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లోనే ఇలా కనిపిస్తుంటే డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ తీసుకొని పోస్ట్ చేసిన వీడియోలు ఇంకా అసభ్యకరంగా ఉన్నాయని కూడా కొంతమంది వెల్లువిరుస్తున్నారు. అయితే
కేవలం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ 390 రూపాయలు కట్టిన వాళ్ళకి మాత్రమే ఆ కంటెంట్ విజిబుల్గా ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికి అది కనిపించదు అనే ఆప్షన్లు కూడా దాంట్లో ఉన్నాయి. దీనిపైన కూడా ఐటీ యాక్ట్ కింద అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీరు వాపోతున్నారు. అలాగే అశ్లీల వ్యాప్తి చేస్తున్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా వెంటనే బ్లాక్ చేయాలి, ఇది యువత మీద ఖచ్చితంగా భారీగా ప్రభావితం చూపిస్తుంది, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాని బ్లాక్ చేయాలని కూడా వారు కోరారు. మహిజా రైట్, అంటే ప్రస్తుతం మరి ఈ కంప్లైంట్ పట్ల విష్ణుప్రియకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఆవిడ ఏమైనా స్పందించిన సూచనలు ఉన్నాయా? ఆమెపై ఐటీ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఎప్పుడైతే వీరు కేసు పెట్టారో అప్పుడే చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కేసు నమోదు చేయడం కానీ విజయవాడలో ఇప్పటికే పలు చోట్ల కొంతమంది దీని మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. విష్ణుప్రియ దాకా ఇది వెళ్ళిందనే అనుకుంటున్నారు, ఎందుకంటే కేసు నమోదు చేయగానే విచారణలో భాగంగా కేసులో కీలకమైన పాత్ర వహించింది విష్ణుప్రియకి. ఖచ్చితంగా ఈ కేసు గురించి తెలుసనే పోలీసులు కూడా అధికారంగా ప్రకటించకపోయినా దాని అంతరార్థం ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు కూడా ఆమె పోస్ట్ చేసిన కంటెంట్ని వెరిఫై చేశారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని పెట్టిన కంటెంట్ని కూడా ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.